ఏబిఎన్ లో రాధాకృష్ణ గారు గుండెలు బాదుకుని నోరు కొట్టుకుని చూడండి ఒకసారి. ప్లీజ్ రావద్దు జగన్, బయటకు వస్తే జనానికి చుక్కలే, పరామర్శలు పర్యటనలు విధ్వంసం. వాడు అట్లాంటి సార్, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్తగా. తూర్పు గోదావరి పర్యటనలో మోకదాడి, పొగాకు బేళ్లపైకి తొక్కిన చెల్లా చెదురు, టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి డబ్బులు దోపిడీ. డబ్బులు దోపిడీ అట. ఇది బాగా వినండి. దోచుకో పంచుకో తినుకో. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. పచ్చ మీడియా బరి తెగించింది. వైసీపీ నాయకులపై బురద చల్లటమే పనిగా పెట్టుకుంది. ఆడికి అలాగే అవ్వలేరా. అంతేకాదు పచ్చటి గ్రామాల్లో చిచ్చు పెట్టే కథనాలు రాస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. గ్రామాల్లో విభేదాల వల్ల ఒక వ్యక్తి హత్యకు గురైతే అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. దానికి నాయకులే కారణమంటూ కథనాలు వండి వార్చడంపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. చూశాను. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలలో 2 రోజుల క్రితం వైసీపీ నాయకుడు చెన్నారెడ్డి హత్యకు గురయ్యారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, కానీ ఆధారాలు లేవు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఓ పని చేయి అయితే, నువ్వు దెంగే. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యోజన విభాగంలో సంయుక్త కార్యదర్శిగా చెన్నారెడ్డి కొనసాగారు. చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ. మధ్యలో ఆడేందుకు? రెంటాలలో 3 దశాబ్దాలుగా ఎలాంటి గొడవలు, ఫ్యాక్షన్ హత్యలు లేవు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చెన్నారెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. 2 రోజుల క్రితం చెన్నారెడ్డి గ్రామానికి బైక్పై వస్తూ ఉండగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని అత్యంత దారుణంగా అమానవీయంగా హత్య చేశారు. ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలు ఆసుపత్రికి వెళ్లారు. ఎంపీ గారు ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. అటు చూడండి. హలో ఇస్ ఇట్ గుడ్ టైం టు స్పీక్ టు యు నా? ఎవడరా నువ్వు మాట్లాడేది? ఏం చేస్తానంటారా గాడిద? ఎవడో చెప్పు. సారీ. అలా నచ్చుకుతా పెట్టాయా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా అట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోవిందా గోవిందా. ఏమైందిరా? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? మనుషులు కూడా తెలియదు మనోళ్ళే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎమ్మెల్యే కాదు పడలే, అందరం పడి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే. బావుడికి నమస్కారం. ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమిటి అందరం పడి తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, దొరకలే. పట్టు కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. సారిగా వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు డాన్సులు కడుతున్నావా? శ్రీరంగ నీ పని శంకరణ. కృష్ణ గారు నాకేంటి సంబంధం? మీనింగ్ మాట్లాడగా ఏంటి మాట్లాడేది? రామకృష్ణ గారి కోపం ఎక్కువే. నా కోపం ఉంటాయి, నా సంబంధం ఏంటి? భగవాన్ రచ్చగరతో సాధు పిచ్చగరగా కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా.
లేదు సార్, ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం